గుండె నొప్పి వచ్చింది అనుకో డాక్టర్లు ఏం చేస్తారు వాళ్ళ ఆ గుండెని తీసేస్తారా? ఆ గుండె ఖరాబ్ అయిందని బతుకున్న మనిషినే బొంద పెడతారా? ఏ తలకు మాసినోడు కూడా ఏడా కదా. ఏం చేస్తారు? స్టెంట్లు ఎత్తారు, ఆపరేషన్లు చేస్తారు, మళ్ళా గుండెను బాగు చేస్తారు. అవునా కాదా? మరి మేడగడ్డ పిల్లర్లు గిల్లర్లు గుంగినాయి అంటారు. అట్లయినాయి అంటే ఏం చెయ్యాలి? బాగు చేయాలి. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టే అక్కరకు రాదనుకుంటా పోతం చేసేటోడిని ఏమనాలి? ఇక ఏమంటారో మీరే అనురు. కానీ అంటే నిజం చెప్తున్నా, ఎట్టయితే అటాయే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు కులుబోత్తనము, కండ్లమంటతనము, కుట్రేషము. ఇవన్నీ కంట్లకు గట్టినట్టు కనబడేయోళ్ళ. నాకనే కాదు మన జనాలందరికీ అర్థమైంది. కమిషన్లు గిమిషన్లు అనుకుంటా ఇన్నొద్దుల కథ నడిపి ఇక ఇప్పుడు సిబిఐకి అప్ప చెప్తారట. ఇక ఎప్పు కథ అంటే సిబిఐ పేరు చెప్పి ప్రాజెక్టును పురాగా ఎండబెట్టుడు అన్నట్టేనా కాదా? ఇక అట్లనే కొడుతుంది. పరిస్థితి ముచ్చట ఏందో మనం మరుచుకుందాం కానీ. ఇది కుట్ర కాకుండా ఇంకేంటిది? కండ్ల మటతనం కాకుండా ఇంకేంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీని సిబిల చేతుల పెట్టుడేంది అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు కొడుతుందా లేదా? అసలు కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికనే తప్పులు తప్పులు తాళాలు. రేవంత్ సార్ మనసులో ఉన్న మాటలనే ఘోష్ కమిటీ రాసిందని చాలా మంది చెప్పుకుంటూనే ఉన్నారు. రేవంత్ అని ఎట్లా చెప్తే గట్ల నివేదిక వచ్చిందని ప్రతి ఒక్కరి మనసులో ఉన్నదే రాయే. ఇప్పుడు ఘోష్ నివేదిక ముంగడ పెట్టి సిబిఐ ఎంక్వైరీ అని బల్లలు జరుచుకుంటూ చెప్పుకున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఎంతనోళ్ళ నేను చెప్తా. 80,000 కోట్ల రూపాయలు. ఈ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఓ దునియా మెచ్చిన ప్రాజెక్టు మన తెలంగాణలో తయారైంది. కానీ ఖర్చు చేసిన దానికంటే 30 ఇంతలు సంపద తయారైంది మన కాడ. అయితే 80,000 కోట్ల ఖర్చుతోనే తయారైన కాళేశ్వరం ప్రాజెక్టులా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటారు. అరే అసలు ప్రాజెక్టు ఖర్చే గంత కాలేదురా నాయన అంటే వీళ్ళేమో లక్ష కోట్లు అనబట్టే. ఏమీ అర్థమైతలేదా కుంభకోణం అని ఎంత పెద్ద అబద్ధం ఆడుతురో. ఇక ఈ నివేదికల కాంట్రాక్టర్ల పేర్లు లేవు, పైసలు పెట్టినోళ్లే లేవు, ఖర్చు చేసినోళ్ళ పేర్లు రాయలే. ఎందుకు వాళ్ళందరూ రేవంత్ తనకు దగ్గరోళ్ళనా? ఈ మాట నేను అంటలేను, బీఆర్ఎస్ వాళ్ళు అంటలేరు, వేరే పార్టీ వాళ్ళు కూడా గిట్లనే అంటుర్రు. అంతెందుకు పతంగి పార్టీ అక్బర్ అని ఏమంటుండో ఇనురు మీరు. Once again, I'm not saying, we are not saying that you haven't given anything. What I'm saying is that the commission did not review the CAG report, vigilance report, NSDA report, expert committee report, saying that it is not in their terms of reference. In spite of you giving it, they never reviewed it. In spite of you submitting it. And in this report, what you have submitted is not there. Can be incorporated together and a strict action can be taken against all those corrupt people. Let be big, let be small, let it be chief minister, let it be any minister, ex-minister. This is what I am saying. అంతే కదా మరి. మేడిగడ్డ కూలిపోతుంది కాలిపోతుంది అంటారు. మరి అంతగానో బరదచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లున్నదో గట్లనే ఉన్నది. అంటే సర్కార్ చెప్పింది అబద్ధం అన్నట్టేనా కాదా? ఈ ఎంక్వైరీల పేరుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టద్దని అంటారు. కాదు ఏమనంటే గోపాలని మేడిగడ్డ పిల్లలు కూలిపోయినాయి అంటారు. మరి అట్లా కూలిపోయినప్పుడు రిపేర్లు చేయవచ్చు కదా. రిపేర్లు చేసు లేదు, ఎంతసేపు ఎన్నడూ కూలగొడదామా అన్నట్టే చేస్తున్నట్టు కొడుతుంది ఈ సర్కారు. ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ జంగు సైరన్ మోగించిందోళ్ళ. అర్ధరాత్రి అయినా కానీ నిరసన చేసింది. తెలంగాణను ఆగం చేసే కుట్రలను తిప్పి కొట్టేందుకు ఎంత దూరమని పోతామంటారు లీడర్లు.